నమస్తే. మొన్న మా ఫ్రెండ్ రమణకుమారి గారు అని ఆవిడ సంతోషంగా ఉండడానికి 18 సూత్రాలు అని ఎవరో గురువుగారు పంపించారు అని చదివి వినిపించి దాని గురించి ఏదన్నా మాట్లాడండి అని అన్నారు. సరే సడన్గా 18 సూత్రాలు వాటి గురించి కొంచెం మాట్లాడిన తర్వాత అది ఆవిడ రికార్డ్ చేశారు. అది పాపకు పంపిస్తే అమ్మ బాగుంది అని ఆమె ఏదో ఒక ఛానల్ పెట్టేసేసి ఏదో అప్లోడ్ చేసింది. సరే తర్వాత మనం ఏదో కొంచెం ప్రాక్టీస్ చేస్తామంటే మనం ఇంచుకాలే, అందుకని అది స్వాగతం లాగా, ఎస్పెషల్లీ నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు కాబట్టి నేను ఎప్పుడన్నా చదువుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది అనే పద్ధతితోటి రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో ఈ 18 సూత్రాలు కూడా చెప్తే బాగుంటుందని ఒక్కొక్క సూత్రం గురించి మాట్లాడుకున్నాము. దాదాపుగా 18 సూత్రాలు రికార్డ్ చేశాము. సరే ఏదో మా భగవంతుడి వల్ల మరి ఆ ఆలోచన రమణ గారికి రావడము, ఆవిడ చెప్పటము, రికార్డ్ చేయటం, పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇక ఒక చిన్న ఇంకేదో ఎక్కడో ఒక పాట కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ పాటతో చేసేసి ఈ ఈ చేసినటువంటి ఈ సంతోషంగా ఉండే టాపిక్ మాట్లాడే విషయాన్ని క్లోజ్ చేద్దాం. ఈ పాట ఎవరు రాశారు అంటే ముఖ్యంగా ఏంటంటే పాట పాడడం అనే దానికంటే కూడా ఆ లిరిక్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాసినటువంటివి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ పాట చంద్రబోస్ రాసున్నాడు. అతని జీవితమే ఈ పాటకి దాన్ని ఏమంటారు, ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు. అంతే కదా, ఎక్కడో పల్లెటూరులో వరంగల్ దగ్గర కనీసం ఏదో పాండిత్యం ఉండో లేకపోతే ఏదో పెద్ద పెద్ద రైటర్స్ ఉన్న ఫ్యామిలీస్లోనే పుట్టిన పిల్లవాడైతే అయి ఉండకపోవచ్చు. మరి ఎక్కడో సినిమాకి పాటలు రాయాలి అని రాసి ఇంత పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఆస్కర్ అవార్డు కూడా కారణమైనట్టు కదా ఆ చంద్రబోస్. సో అతని జీవితం కూడా ఒక ఇన్స్పిరేషనే. అతను రాసిన పాట చాలా ఆర్ద్రంగా అనిపిస్తుంది. ఆ పాట వింటే ఆ పాట గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సో ఈ చరణం వచ్చి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక విత్తనం వేస్తాము, అది ఎప్పుడు పెద్దదవుతుందో అంటే పెద్దదవుతుంది, తెలియకుండానే పెరిగిపోతుంది. అయిన తర్వాత దానికి వచ్చే పళ్ళు కానీ దానికి వచ్చే పూలు కానీ అంటే ఒదుగుతూనే మనకిస్తుంది. అంతే కదా, అంటే ఒదుగుతూ ఇస్తుంది అంటే చెట్టు పెద్దగా అవుతుంది, అయిన తర్వాత దానికి పళ్ళు ఇస్తుంది. అవి ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను, నా చెట్టు కాసింది అనే భావం అదేం వ్యక్తం చెయ్యదు, అంటే మౌనంగానే జరుగుతుంది. తర్వాత అంటే ఏంటి, మనం కూడా ఎంత పెద్ద గొప్పవాళ్ళమైనా లేకపోతే ఎంత పెద్ద పనులు జరుగుతున్నా అది భగవంతుడి ప్రసాదంగా జరుగుతున్నాయి అనేటువంటి ఒక వినయ పద్ధతుల్లోనే ఉండాలి. ఎందుకు వినయం అనేది చాలా అద్భుతమైన పదం. తర్వాత భగవతత్వం వినయం కూడా ఏంటి, సామాన్యంగా ఉంటుంది. సామాన్యం అంటే ఇప్పుడు భగవతత్వంలో నామం లేదు, రూపం లేదు, తుది లేదు, మొదలు లేదు, మార్పులు లేవు. కానీ ఆ భగవతత్వం యొక్క శక్తే అనేక రకాలుగా అనేక విశేషాలుగా వ్యక్తమైంది. అంటే ఏం మార్పులు లేనిది, పాడు కానిది భగవతత్వం. ఎప్పుడు మారుతూ ఉండేది ప్రకృతి. అంటే అన్ని రకరకాల విశేషాలన్నీ ప్రకృతి కిందకు వస్తాయి. అంటే ఏంటి, ఆ భగవతత్వం అనేది మౌనంగానే దాని శక్తి అంతా వెదజల్లుతూ ఉంటుంది. అట్లాగే మనం కూడా ప్రతిదీ భగవతత్వంగా జరుగుతుంది అనేటువంటి ఒక వినయంగానే ఉండాలి. తర్వాత ఇంకేం రాస్తాడు నెక్స్ట్ పాయింట్లో, అపజయాలు కలిగిన చోటే గెలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అంతే కదా, ఏమీ చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ చేయడంలో చాలాసార్లు అపజయాలు రావచ్చు. ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా అల్టిమేట్ ఏంటి, నువ్వు గెలవాలి అనేటువంటి నీ సంకల్పం ఒకటి చాలా బాగా వర్క్ అవుతుంది. అందుకని డెఫినెట్గా విజయం వస్తుంది. అంతే కదా,
ఆకులు రాలిపోతాయి. ఆకులు రాలకుండా చిగురు ఎట్లా వస్తుంది? అంటే ఆకులు రాలకుండా చిగురు ఎలా రాదో ఈ అపజయాలు కలగకుండా విజయాలు కూడా రావు అని అర్థం అన్నమాట. తర్వాత ఇంకా ఏమి నెక్స్ట్ చరణం రాశారు? నెక్స్ట్ చరణం ఏంటి? దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా, భారం ఎంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా, సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. సో ఈ చరణం వచ్చి మనం ఏంటి, ఎంతో దూరం ఉంది కదా, ఎప్పుడు మొదలు పెడతాము, ఎప్పుడు చేరుతామని ప్రతిదానికి ఒక భయము దిగులు ఉంటుంది. కానీ ఎంత దూరం ఉన్నా రకరకాల దారులు ఉంటాయి. అంటే ఏంటి, ఒకటి సమస్య ఒకటే ఉంటుంది కానీ పరిష్కారాలు బోలెడు ఉంటాయి. అది మనకే తెలుసు. తర్వాత అది భారంగానే ఉంటుంది కానీ ఆ భారానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రతి బాధ టెంపరరీయే. బాధ తర్వాత డెఫినెట్గా సంతోషం ఉంటుంది, అంతే కదా. సుఖం దుఃఖం అంటే ఏదైనా సరే టెంపరరీయే. ఈ టెంపరరీ విషయంలో బాధ మరీ టెంపరరీ. ఆ బాధ పోవడంతో ఇప్పుడు సపోజ్ ఏదైనా హెల్త్ బాగాలేదు, ఏదో జ్వరమో జలుబో వచ్చింది, 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బరువు దించేసినట్టుగా ఉంటుంది. అట్లాగే ఏ బాధ అయినా అంతే. అమ్మో 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 అనుకుంటాం, పరీక్షలు అనుకుంటాం. పరీక్షలు అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా దానికి ఆయన ఉదాహరణ ఏం చెప్తాడు? సముద్రం ఉంది, సముద్రంలో దేవతలు రాక్షసులు కలిపి చిలికారు సముద్రాన్ని. అంటే ఏంటి? చిలికారు అంటే దాంట్లో ఉన్నటువంటి సారం కోసం ప్రయత్నం చేశారు. అంటే సారం కోసం ప్రయత్నం కష్టపడి చేయాలి కదా. చేసిన తర్వాత ఫస్ట్ ఏం వచ్చింది? విషమే వచ్చింది. చిలకంగా అమృతం వచ్చింది. అంటే ఏంటి? ఫస్ట్ బాధ, నెగటివ్, భయము, ఇటువంటివన్నీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత చేయంగా అవన్నీ వెళ్ళిపోయి కరెక్ట్గా దానికి సంబంధించిన ఫలం మనకు అందుతుంది. అది ఆయన చెప్పింది. తర్వాత ఇంకోటి ఏంటి చెప్తాడు అంటే ఏంటి? ఎక్కడా కూడా విసుగు పడకుండా కృషి చేయాలి. అమృతం కావాలంటే ఊరికి సడన్గా పెట్టడంతో వెంటనే అమృతం వచ్చేసేయదు. ఎన్నో నెగటివ్స్, ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో దెబ్బలు తగలడం అన్నీ వస్తాయి. అసలు ఏమి చేయకుండా కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం. ఈ చేయడంలో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ పోవాలి. ఎక్కిన తర్వాత డెఫినెట్గా అమృతం వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి కృషి చేసుకుంటూ పోవాల్సిందే. ఆ తర్వాత ఈ కృషి చేసుకుంటూ పోవడంలో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత నీకు అక్కడ నిధి దొరుకుతుంది. నిధి అంటే ఏంటి? ఫలం వస్తుంది, అంతే కదా. ఏ పని చేసినా ఫలం వస్తుంది, ఊరికినే రాదు. అంటే కష్టపడుతూ ఉండగా ఆ నిధి నీ కోసం పెట్టే ఉంది. ఇందులో విషయం ఏంటి? ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి, అదే సత్యం. అంటే ఏంటి? తలుచుకుంటేనే సాధ్యం అవుతుంది. తెలుసుకుంటే సత్యం ఇది, తలుచుకుంటే సాధ్యం ఇది. అంటే ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఏంటి? మన థాట్స్ అప్లై చేసి వివరాన్ని గ్రహించాలి. తర్వాత దాన్ని తలుచుకుంటూ ఉండాలంటే ప్రతి నిమిషం ఆ పని మీదనే ఆలోచన పెట్టాలి, దాని గురించి చేసుకుంటూ ఉండాలి. వివేకానందుడు కూడా అది చెప్తాడు కదా, నువ్వు నీకు ఒక సంకల్పం వచ్చిందంటే అది పడుకున్నా లేస్తున్నా నీకు 24/7 నీకు ఏ పని జరుగుతున్నా ఆ పనిలోనే మన మనసు ఉండాలి. అది అంటే ఏంటి? కష్టపడి సాధించాలి ఏదైనా అని చెప్పదలుచుకున్నాడు ఇందులో. తర్వాత ఇంకొకటి ఏంటి? చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని
గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్ గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి, ఆది నువ్వు కావాలి. ఇదేంటి? చెమట నీరు చిందగా నుదుటి మార్త మార్చుకో అంటే ఏంటి? నువ్వు ఏమీ కష్టపడకుండా హాయిగా ఏదో కూర్చొని అన్నీ అయిపోతాయి అంటే కావు. నీకు ముందు ఏం చెయ్యాలి అనేది నువ్వు ఒక అవగాహన పెట్టుకోవాలి, ఒక ఆలోచన పెట్టాలి. ఆ ఆలోచనని కష్టపడి అమల్లోకి తెచ్చుకోవాలి. అంతే కదా, కష్టపడితే కదా అది అమలు అయ్యేది. లేకపోతే ఎలా అవుతుంది? అంటే నీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక నీకు కావాలి అంటే ఆలోచన పెట్టుకోవాలి, దానికి కృషి చేయాలి. తర్వాత ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా మనం మార్చచ్చు. అంటే మన మనసుకి ఎందుకంటే భగవంతుడు బయట లేడు, భగవతత్వం మనలోనే ఉంది. మనం ఏది కావాలంటే అది మార్చుకునే శక్తి మనలోనే ఉంది. మనం చెమట అంటే కష్టపడకుండా అన్నీ మారుతాయి అని అనుకోకూడదు. కష్టపడితే డెఫినెట్గా నువ్వు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. దానికి ఏం చేయాలి అంటే పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాం? నీ కర్మ, నీ రాత, నీ గీతలు అట్లా ఉన్నాయి, నీ గీత ప్రకారం అట్లా జరుగుతుంది అన్నారు. కానీ అది 100% అది కరెక్ట్ కాదు. నువ్వు కావాలి అని గట్టిగా పిడికిలు బిగించాలంటే స్ట్రాంగ్గా అనుకున్నావంటే నీ చేతి గీతలు మార్చుకోవచ్చు. ఎందుకంటే నీలోనే అంతా ఉంది. నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు. నువ్వు బలహీనుడు అయితే 100% కాదు. మారిపోని కదలిలే. తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎట్లాంటి కథలైనా మారిపోతాయి. అట్లా మారిపోయిన కథలున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే ఎంతో కష్టపడ్డారు, వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళుగా కూడా నిలబడ్డారు. అంటే ఎంతోమంది అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏమనుకుంటాము, భగవంతుడే అంతా రాశాడు, నా కర్మ ఆయన ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది. కరెక్ట్ కాదు. నీ రాతను నువ్వు మార్చుకునే శక్తి నీకుంది, నీ మనసుకు ఆసక్తి ఉంది, నీ సంకల్పానికి ఆసక్తి ఉంది, నీ కోరికకు ఆసక్తి ఉంది. కానీ ఎట్లా ఉంది? నువ్వు కష్టపడాలి, పిడికిలు బిగించాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఆ మార్చుకోగలిగినటువంటి శక్తి నీకుందని నువ్వు గ్రహించాలి. ఆ శక్తి, ఆ ధైర్యం చూసి ఎవరు హడావుడు సంతోషపడతారు? నీ దైవాలే తలదించు. అంటే ఏంటి? నీకున్నటువంటి సంకల్ప శక్తి కానీ ధైర్యం కానీ చూస్తే దేవుడు సహితం అమ్మా ఏమన్నా ఉదాహరణ కూడా ఉంది కదా. భర్త చనిపోతే సావిత్రి వెళ్ళి సత్యవంతుడిని బతికించుకునింది యముడి దగ్గరికి వెళ్ళి. ఎట్లా బతికించుకుంది? ధైర్యంతోనే బతికించుకుంది. నా పతి తప్ప నాకు ఇంకా ఏం అక్కర్లేదని కూర్చుంది. అటువంటి ఉదాహరణలన్నీ పెట్టాడు. అట్లాగే తర్వాత మార్కండేయులు, నువ్వు ఇన్నిసార్లు సంవత్సరాలు బతుకుతాడు, ఇంతకంటే బతకడన్నాడు. కానీ అన్ని సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు బతుకున్నాడు. అంటే ఏంటి? ఈవెన్ మరణాన్ని కూడా జయించగలిగే శక్తి మనిషికి ఉందని మనకి పురాణాల్లో కూడా కథల్లో చెప్పారు. అంటే మనం అంత శక్తివంతులం అన్నమాట. కాకపోతే ఆ సంకల్పం చేయడానికి కృషి, దానికి కావాల్సిన ధైర్యం, దానికి కావాల్సిన పట్టుదల, 24 గంటలు దాని మీదనే మనసు నిలబడి పెట్టగలిగే శక్తి మనం సంపాదించుకోవాలి. ఇది గనక చూస్తే దేవుళ్ళే భయపడిపోతారన్నమాట. భయపడి అంటే నీ సంకల్పానికి అంత విలువ ఉందన్నమాట. ఈ విధిని ఈ కర్మని, గీతని, రాతని అన్నీ కొట్టిపారేసేయచ్చు. అట్లా నువ్వు నడిచినటువంటి నీ అడుగుల్లోనే ఒక స్వర్గం ఉందని, అక్కడే గుడిగట్టి తరించే విధంగా నీ సంకల్పం, నీ శక్తి ఉండాలి. అది అంటే నువ్వు ఒక హిస్టరీని రాయాలి. ఇప్పుడు చూడండి, మోడీ ఉన్నాడు, ఎక్కడో టీ బంకులో టీ పెట్టుకున్నాడు, చూపిస్తూ ఉంటారు చూడు చిన్న చిన్న పాపం ఫోటోల్లో వాటిట్లో. మరి భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ అయినాడు. మామూలు ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎంతో డిసిప్లిన్డ్గా, ఎంతో పద్ధతిగా ఉన్నాడు. మరి ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి? అందరూ మోడీలు కావాలని కాదు. అంటే ఎవరికి ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చుకునే శక్తి మనలోనే ఉంది, భగవతత్వం మనలోనే ఉంది. ఆ మనసుకి ఏమీ లిమిటేషన్స్ లేవు. మనం మనసు ఏది కావాలంటే మన శరీరం ద్వారా అది చేసే శక్తి ఉందన్నమాట. అట్లా అది సంగతి.
అది అట్లా నువ్వు ఆ ఒక చరిత్ర సృష్టించడానికి మనమే ఆది మూలం కావాలి. ఇది ఎవరికి పాపం రాసున్నారు ఈ పాట? ఒక దాన్ని ఏమంటారు, దాన్ని కళ్ళు లేని వాళ్ళకి, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఈ పాట రాసినట్టుగా లాస్ట్లో ఆ పాట పాడడం జరుగుతుంది. నిజంగా అంతే. అంటే అంతా మనలోనే ఉంది. ఎంతో ఆర్ద్రంగా ఉంటుంది ఆ కళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు. కానీ వాళ్ళు కూడా ఎన్నో సృష్టించారు కదా. ఎందుకు అట్లా అంటే దానికేమి పెద్ద శరీరానికి సంబంధించిన అవయవాలు కూడా అవరోధాలేం కాదు. అంటే మనసుకు కనుక గట్టితనం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆ సాధించే శక్తి మనకుంది అని ఈ పాటకు అర్థం. ఓకే.